Watch full episodes on Jio Hotstar. లడ్డూ సింగ్ గారు, నేను ఇక్కడ కొద్ది రోజులు ఉందామని వచ్చాను. మీరు నా కొడుకు ఆకాష్కి మంచి పిల్లల సావాసం ఇచ్చారు. తను కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడూ వాడి గురించే బాధపడుతూ ఉంటాను. అరే సార్, మీరు దిగులు పడకండి. ఈ పిల్లవాడు ఈ వేదాస్ నగరాన్నే కాపాడుతాడు. వాడితో పాటు ఉంటే మీ వాడికి ఎటువంటి హాని కలగదు. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ. నాకంటే బెస్ట్ గా ఎవరు ఆడలేరు. ఏంటి అంకుల్ మీరు? ఒక్క పిల్లాడు ఉన్నాడు, మీకన్నా బెస్ట్ గా ఆడతాడు. మీతో మాత్రం కాదు, మీతో పాటు ముగ్గురు ఆడినా కూడా వాడే గెలుస్తాడు. అలాగా? నాకంటే బాగా ఆడతాడా? ముగ్గురు కలిసి ఆడినా కూడా ఓడిస్తాడా? ఎవరా అబ్బాయి? ఆగో, ఎవరు నువ్వు? అరే తను మా ఫ్రెండ్ శివ. శివ? నా పేరు శివ అంకుల్. సరే, నీ ఫ్రెండ్ ఇప్పుడే నాతో అన్నాడు నువ్వు ముగ్గురుతో ఆడి కూడా గెలుస్తావంట కదా. ఏంటి, ఆడదామా? తప్పకుండా అంకుల్. నా ఫ్రెండ్ చెప్పాడు అంటే తన కోసం నేను వాడాల్సిందే కదా. అరే, ఇదెలా సాధ్యం? నువ్వు మా ముగ్గురిని ఓడించేశావు. వావ్, బాగా ఆడావు. ఈ లైట్స్ కి ఏమైంది? రండి, త్వరగా అందరు రండి. కమాండోస్, త్వరగా అందరినీ లోపల తీసురండి. కమాండోస్, మీరందరూ ఇక్కడే సెక్యూరిటీగా నించోండి. హఠాత్తుగా ఈ లైట్స్ కి ఏమైంది? ఆకాష్ బాబు, నువ్వు లోపలే ఉండు, సరేనా? నాన్నా! అరే ఆకాష్ ఏడి? ఆకాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, ఇదెలా జరిగింది? ఆకాష్ ఎలా కనిపించకుండా పోయాడు? అదేంటంటే కిడ్నాపర్ అటువైపుగా పరిగెత్తున్నాడు అనుకుంటున్నాను. రండి. ఏయ్. ఏయ్. ఆగరా. నన్నెందుకు కొట్టుతున్నావు శివ? బాగా చూడు, నేను లడ్డూ సింగ్ని. నువ్వు కొట్టాల్సిన వాడు అదుగో ఉన్నాడు. ఆన్సర్ చేసి నిలబడ్డాడు కదా, వాళ్ళు వదిలేసి నన్ను కొడుతున్నావు. ఓ, లడ్డు సింగ్ గారు మీరా? నేను మీరని చూసుకోలేదు. సారీ సార్. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. పిల్లాడేడని అడిగాడు. కిడ్నాపర్. అరే, ఎవరి పిల్లాడు సార్? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. నేను కిడ్నాపర్ని కాదు, దొంగని. దొంగతనం చేద్దామనే వచ్చాను. నేను ఇంట్లోకి వెళ్ళి దొంగిలించేలోగానే మీరు నన్ను చూసేశారు. అందుకే పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అబద్ధం చెప్పొద్దు. నువ్వే నా కొడుకుని కిడ్నాప్ చేసావు కదా. నేనే పిల్లాడిని కిడ్నాప్ చేయలేదు సార్. ఈయన చెప్పే మాటలు నిజమనే నాకు అనిపిస్తోంది. లడ్డు సింగ్ గారు, తనని వెంటనే స్టేషన్ కి తీసుకువెళ్ళండి. సాల్వ్ అయ్యేంత వరకు ఆయన స్టేషన్ లోనే ఉంచండి. అమ్మయ్యా, పవర్ కట్ అయ్యాక కూడా సీసీటీవీ కెమెరాస్ బ్యాటరీ బ్యాకప్ తో ఆన్ లో ఉన్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మనం చూద్దాం. అరే, కాస్త రివైండ్ చేయండి. స్టాప్.
అటు చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో అక్కడైతే లేదు. కుక్కలు కూడా అక్కడే మురుగుతున్నాయి. చెట్టు ఎక్కడికి వెళ్తుంది? అసలు చెట్టు ఎలా కదలగలదు? ఇలా చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ లో గ్యాప్ తక్కువగా ఉంది, రెండో ఫ్రేమ్ లో గ్యాప్ ఎక్కువగా ఉంది. దానికి అర్థం ఏంటంటే రెండు చెట్లకి మధ్య ఒక చెట్టు ఉంది. ఆ, ఇది ఎలా జరుగుతుంది? ఇంతమంది సెక్యూరిటీని దాటుకుని ఆ చెట్టు ఎలా వస్తుంది? నాకు ఇప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో ఒక పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటకి 4 పక్కలును పెద్ద పెద్ద ఫెన్సింగ్ ఉండేది. మేము పారాగ్లైడింగ్ లాగా డ్రెస్ వేసుకుని త్వరగా పరిగెట్టి తర్వాత గాలిలో ఎగిరిపోతాం. ఆ తర్వాత తోటకి మధ్యలో ల్యాండ్ అవుతాం. ఆ తర్వాత మామిడి పండు దొంగలించి బయటకు వచ్చేస్తాం. నా బుజ్జి, అది నువ్వు నిజంగానే జీనియస్ వే. నువ్వు ఒక క్లూ ఇచ్చావు. కానీ నేను ఏం చెప్పాను? అంటే ట్రీ లోపలికి ఎగురుకుంటూనే వచ్చింది కాబట్టి అది బయటికి కూడా ఎగురుతూనే వెళ్ళుంటుంది. కానీ శివ, ట్రీ ఎగరలేదు కదా. ఎలాగో తెలీదు, కానీ అది ఎగురుతూ వచ్చింది. ఆ? మర్యాదగా 100 కోట్లు తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. నేను తెస్తాను. ఎక్కడికి తీసుకురావాలి చెప్పండి. అంకుల్, మీరు దిగులు పడకండి. కారులో మీరు డబ్బులు తీసుకువెళ్ళండి. మిమ్మల్ని మేం ఫాలో చేస్తాం. బాస్, కారు వస్తుంది కానీ ఆ కారు వెనకాలే కొంతమంది పిల్లలు సైకిల్లో వస్తున్నారు. అలాగే ఇన్స్పెక్టర్ కూడా వస్తున్నాడు. ఏదో తేడాగా ఉంది. పద బాబు, మీ నాన్నని కలుద్దాం. పోలీసులతో చెప్పొద్దని చెప్పినా కూడా చెప్పాడు కదా. అటు చూడండి, చెట్టు కారుని ఎత్తుకెళ్ళిపోతోంది. అది ఏలియన్ అయ్యి ఉంటుంది శివ, అది ఏలియనే. చూడండి, మీరు నా వెనకాలే రండి, నేను ముందు వెళ్తాను. అరే, ఈ పిల్లోడేంటి సైకిల్తో ఎగురుతున్నాడు? ఎవడబ్బా వీడో? వెళ్ళా చిన్నపిల్లాడిని పట్టుకురండి. ఇలా చూడండి, తనని మర్యాదగా వదిలేస్తే మిమ్మల్ని నేను వదిలేస్తాను, లేదంటే ఒక్కొక్కరిని ఉతికారేస్తాను. ఏంటి, మమ్మల్ని కొడతావా? సరే, ఏం చేస్తావో చూద్దాం. పిల్లాడా, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఈ టామీ కిడ్నాపర్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు, ఆ దొంగ ఇక్కడే ఉన్నాడు. వాడి మనుషులందరూ ఇదిగో ఈ ట్రీ లోపలే ఉన్నారు. చాలు శివ, ఏకాపై పూర్తిగా నేను చూసుకుంటానులే. శివ, నువ్వే వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు నా మాట వినడం లేదు.
అరే ఆకాష్ బాబు రా. శివ, నువ్వు నా కొడుకుని కాపాడావు, నీకు చాలా థ్యాంక్స్. అరే సార్, నేనుండగా మీ వాణ్ణి ఎవ్వరు ఏం చెయ్యలేరు. చెప్పండి, ఆయనకి చెప్పండి అంటున్నా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.